కువైట్‌లో కొన్ని ఇటువంటి ప్రదేశాలుంటాయి. అటువంటి చోటేనండి ఎక్కువ ఫైన్‌లొచ్చేది. ఇప్పుడు నేను ఈ అంగడికి పోవాలా. ఈ అంగడి మెయిన్ రోడ్డు మీద ఉండాది. పక్కనే ఆడ పార్కింగ్ లేదు. ఒక్క నిమిషంలో వచ్చేస్తా అని అక్కడ పెట్టి లోపల పోకుండా నేను కొంచెం దూరం పార్కింగ్ చేసేదానికి పోతాండా. ఒక 2 నిమిషాలు లేట్ అయినా నడుచుకొని పోవడం మేలు. ముందు నేను కూడా ఆ అంగడి ముందర నిలబెట్టుకొని బిన్నా పోయి తీసుకొని వచ్చేస్తాను ఆ సామాను. ఇప్పుడు అలా చేయడం లేదు. ఎందుకంటే ఫైన్‌లు మామూలుగా రావడం లేదు. ఇక్కడ మాంసాలు ఎన్ని రకాలుగా అయితే పిచ్చుకుంటారు చూడండి. మీకు చూపిస్తా. ఇది చూడండి కీమాది. కీమా అంటే ఇంకా అందరికి తెలిసిందే. ఈ ప్లేట్‌లో ఉండే పెద్ద పెద్ద ముక్కలు అగ్గిలో కాల్చుకునేదానికి. ఇవి 2 రకాలే కాదు ఇంకా చాలానే ఆర్డర్ చేసినాడు మా పెద్దాయన. మీకు చూపిస్తా చూడండి ఇంకో రకము. ఈ రకం కొంచెం వింతగా ఉంటది. మాంసాన్ని వచ్చేసి అనగొట్టేస్తారు రాయితో. దాంతో ఏం చేస్తారో మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇక్కడ కిలో మాంసం 4 దినాలు పడతా అది అంటే 1100. ఇంకా మన ఇండియాలో కూడా దగ్గర దగ్గర అంతే ఉండాది. ఒక కిలో మటన్ మన ఇండియాలో ఏ సైడ్ ఎంత ఉండదో తెలుసుకుందాము. మీరు యాడ్ నుంచి చూస్తున్నారు మీ సైడ్ ఎంత ఉండదో కిలో మటన్ కామెంట్ లో చెప్పండి. అలానే మర్చిపోకుండా ఆ వీడియోకి లైక్ కూడా చేయండి. ఛానల్ ని ఫాలో కాండి. మళ్ళా కలుసుకుంటామా.